హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్, మా నా లైఫ్ స్టైల్ ఎట్లుందో ఈ వ్లాగులు అయితే చూపెడతా మీకు. నా లైఫ్ స్టైల్, నేను చేసే పని అన్నీ చూపెడతా. ఇప్పుడైతే ఇగో ఊళ్ళ మీద నడుస్తున్నా. బొంగలు తిరుగుతాయనుకో అయితే వచ్చిన. ఇంకా మొన్న అయితే కింద పడ్డా దీని మీకెళ్ళి. కాబట్టి ఈరోజు పొలాలు గన్లు చూడాలి. అప్పుడప్పుడు యోగిస్తుంటే పైపులకి వెళ్ళి దాంట్లో అయితే పోతాయి, వాటర్ పోతాయి కింది. పోకుంటే తాపాలి. అక్కడ కరెంట్ అయితే పోస్తలేదు అది. ఇది అప్పుడప్పుడు కొద్దిగా పోతుంది. ఈ మళ్ళీ నీళ్ళు లేవు. ఈ మళ్ళీ కొద్ది వీళ్ళు కొంచెం కరెంట్ ఒక అర్ధ గంట సేపు 30 minutes, ఒక గంట అర్ధ గంట పెట్టి అయితే కరెంట్ ఒక గంట తర్వాత బండి అయిపోతుంది అంతే. వడ్లు చూడుర్రి. దిస్ ఇస్ మై ఇండియన్ వడ్లు ఇండియన్ వాళ్ళు. అది పైపు ఒక్క వాడ పోతుంది. మెల్ల ఇటుకి వెళ్ళి దింపుదాం అంటే మళ్ళీ ఏడవడ్లు తిరుగుతాయని ఆ భయం. మొన్నటిసారి అంత తిరుగుతుంది అంతే ఇష్టం. ఈ మళ్ళీ మొత్తం ఎండిపిస్తుంది. వాటర్ పెట్టాలి. ఇప్పుడైతే నడుచుకోవడం ఆ కరెంట్ వస్తాలి టాస్క్. అది బయట చలి పెడుతుంది అనుకుతుంది. మా బాయ్ కనిపిస్తుందా? నా లెక్క అయితే అట్లా చేత్తోనైతే కురి చలికాలం మంచి పడి కరెంట్ అయితే ఉంటుంది. నేను ఏదో ఇయ్యాలో వచ్చిన మేట కట్టే కింద కట్టే ఉంటది కానీ అది కట్టెతో వస్తాలి. ఇప్పుడు కట్టే బ్రష్ అయితే బెటర్. షాక్ కొట్టేది మంచివాడు ఉంటే ఒకటి పదన ఉంటే ఒకటి షాక్ కొడతాయి. రైతులందరికి జాగ్రత్త. వాళ్ళ కడుగు పోయేటప్పుడు ఒడ్లు ఆయన ఇట్లా నీట్గా ఉంచుతానే ఇది నీట్ అంటారా? ఇది నీటు. ఇప్పుడైతే ఓకే, మంచిగా ఉంది. ఇక పోయి అర్ధగంట సేపు అయితే నడవని కరెంటు తర్వాత బంద్ చేయాలి. ఇప్పుడు మళ్ళా వేరే పొలం కాడికి పోయి వేరే పొలం కాడికి పోయి అది చూడాలి. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. గిట్లా పడతాయి కనపడ్డా, ఇట్లా పడతాయి. దాన్ని
మనమే ఇప్పుడు అయితే ఓడ్లు ఆగుతాయి. లేదా ఒడ్లు ఊస్తే కథమే పెట్టుడు కట్టం పోతే పోని అని. ఇక ఇది ఎడబడ్డారు ఇక గిట్లా ఇటువంటివి పడతాయి అప్పుడప్పుడు. ఎగి చూసుకోవాలి పొలాల కాడకి వచ్చినప్పుడు. ఉన్నాయి అటున్నాయి గిటే ఈ 3 మళ్ళీ గిడ ఆడే తీసిన గీళ్ళకు ఎండు పీ కూడా అవుతుంది ఇస్తుంటే ఎండు పీ కూడా అవుతుంది. దాంతో ఊగుతాడు పైనకే పోవాలి. ఇది నా బండి ఎలక్ట్రిక్ స్కూటీ. నాకు కొంటానంటే కొనుక్కురి. అది విలేజ్ల కంటే ఏం కాదు, లోకల్ పొలాల కాడికి ఇంటికి దగ్గర ఒక 10-20 మినిట్స్ 10-20 కిలోమీటర్స్ కాలేజ్ ఉంటే తీసుకోవచ్చు. ఇట్లా ఓని సిరుసులు హైదరాబాద్ పోయేస్తా అంటే కథం పోదావు కానీ మళ్ళీ రావు. నువ్వు కొనుడు వచ్చుడు అవుతుంది చెప్తున్నా. అవద్ది కూడా ఎట్లా పోయి గల్మది మనకి నీళ్ళు వస్తాయి. పొలాల కోసం కట్టబడాలి. ఏం చేస్తాం రేపటి కోసం. తీసే ఉంది కదా ఇప్పుడైతే నీళ్ళకి పోతున్నాయి. అదే పడుతుంది పడుతుంది కూడా. పడుతుంది తీసినా చల్లగా ఉన్న వరకు జల్లు అంటున్నాయి కాళ్ళు. ఇప్పుడు కాలువలు దిగి అటు సైడ్ పోవాలి. ఇది ఇంకోటి ఇలా కుక్క అవుతుండే అది కనబడుతుంది. అది ఏ క్లాస్ పిక్కలు అనుకోవడానికి ఉచ్చబడుతుంది. ఇది ఓకే. ఇప్పుడు నీళ్ళు అయితే పోతున్నాయి, పొలం నీళ్ళు అయితే పోతున్నాయి. పొలం బొంగలే ఉంది. మరి రోజు పోతున్నా ఎట్లా దీర్ఘ బారలే. ఎందుకు అవుతున్నాయి అంటే ఇంకా చూడండి బొంగ ఇంత పెద్ద బొంగ పడ్డది. ఇంత తెలుపు అదిలో అటు ఎడిపికింది ఎండి
అందుకే నాకు ఇప్పుడు అంతే. ఎత్తాలి బాగా, ఎంత గట్టిగా వస్తా అంత మంచిది. నాకు ఇలా 0 అంతా నేనే వేసుకుంటే ఈసారి 6 months పొలం అంతా నా చేతుల్లో ఉంటుంది. చూద్దాం రాని ఏమవుతుందో. ఇలా తిరిగి అయితే పోదాం అంటే అట్లా. అందుకే జాగ్రత్త అంటారు చేనులో పోయేటప్పుడు. ఇక ఎందుకు చెరువు వారుతుందంటే గిదిరా వారపోతే బాగుంటుందా? చేతిలో బలం లేదు చలికి. అయినా పోతున్నాయి ఎప్పుడైతే అయినాయి కొన్ని పోని. ఎందుకంటే కాలు పొక్కాడు. ఒడ్డు లేదురా, ఇంత పొక్క పడ్డది. ఇప్పుడు అంతే అలా వేసి కలుద్దాం. వచ్చిన అయ్యో మన టాస్క్ ఏంటంటే ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అల్లకి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అల్లకి వెళ్ళి ఎక్కువైనవి ఇటు పోతాయి, మళ్ళీ కొన్ని ఎక్కువ ఉంటాయి. అట్లా పోతేనే అందుకే ఇప్పుడు చూడ వాళ్ళకి వెళ్ళి ఫుల్ వస్తుంది. ఇది ఓకే మళ్ళీ ఓకే ఇప్పుడు రైట్. మళ్ళీ అక్కడ మళ్ళీ భయం అవుతున్నా. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇంత బాగా అయింది కానీ ఇలా స్ప్లిట్ చేసి అయితే ఎడిట్ చేస్తా ఇట్లా దాని పాటలు చేసి. ఓకే గాయ్స్, ఉంటా. మళ్ళీ కొత్త వీడియోతో అయితే కలుద్దాం. చలో గాయ్స్, బాయ్. కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా లైఫ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకో పొలం కడుకోవాలి, అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతా. అది ఎట్లుంటుందో షార్ట్ వీడియోలో అయితే పెడతా. అది చిన్నగా ఉండదు, బాగా ఏమి ఉండదు, చిన్నగా ఉంటుంది. షార్ట్ వీడియోలో అయితే అది పెడతా. ఉంటా గైస్, బాయ్.